ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో భేటీ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని చెప్పారు. కైలాసం ఆడితే పెద్ద పాము మింగినట్టుగా ఉంది ప్రజల పరిస్థితి అన్నారు. మళ్లీ కరెంట్ కోతలొచ్చాయి, మంచి నీళ్లకు కరువు వచ్చింది. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు కేసీఆర్. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది అని చెప్పారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే శరణ్యమంటున్నారు కేసీఆర్. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం టెండర్స్ ఎందుకు పిలవరు అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. వాటిని అడ్డుకోవడంలో మతలబేంటి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కేసీఆర్. మన మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పనికి అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీ మంచిగా సంసారం జరుగుతుంది. దాని తొవ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన మేము దగ్గర వచ్చాయి. ఇప్పుడు వాడు ఇంతడో ఏడో భగవంతుని కదా ఇచ్చినప్పుడు మోసం, ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడపెండ ప్రేమ ఇచ్చేది ఇచ్చే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను రైతు బంధు ఆపలేదు. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు. గౌరవంగా బతికిన రైతులు బీమా వచ్చినట్టు. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు వేయడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజానికి మనం జీతం ఇచ్చిందా? మనం వచ్చాకనే ఫస్ట్ టైం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మనకన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేదు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు. అద్భుతమైన చదువు చదువుతున్నారు. ఇలా మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పువ్వులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ.